హలో అందరికీ. ఈరోజు నేను యమ్మీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడెక్కాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ని ఎప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే మనకు టేస్ట్ బాగుంటుందండి. చూసారుగా ఆనియన్స్ బాగా వేగిపోయాయి. దీంట్లోకి ఇప్పుడు నేను అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం పేస్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ని కూడా మనం ఎప్పుడు పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నేను ఈ చికెన్ కర్రీలో అసలు వాటర్ యాడ్ చేయనండి. దాంట్లోని వాటర్తోనే చికెన్ బాగా ఉడికిపోతుంది. చికెన్ ఎప్పుడైనా మనం చేసుకునేటప్పుడు చికెన్ వేసాక సిమ్లో పెట్టుకొని కానీ మనం ఉడికించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. చూసారుగా అల్లం పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి టమాటో యాడ్ చేస్తున్నాను. టమాటోతో పాటు కొంచెం పసుపు కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ టమాటోని ఇప్పుడు మనం మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గనిద్దాము. చూసారుగా టమాటో మంచిగా మగ్గిపోయింది. టమాటాని ఎప్పుడు మంచిగా మగ్గనిస్తే దాంట్లో గ్రేవీ మంచిగా వస్తుందండి చికెన్లో. ఇలా మగ్గిన టమాటోలకి ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాము. కొంచెం రాళ్ళు ఉప్పు కూడా వేసానండి. నేను ఎప్పుడు కర్రీస్లోకి రాళ్ళు ఉప్పే వాడతాను. దాని రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలండి. కలిపి నేను సిమ్లో పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు మూత పెట్టేస్తానండి. అప్పుడు దాంట్లోని వాటర్తోనే చికెన్ అంతా బాగా ఉడికిపోతుంది. చూసారా ఎలా వాటర్ వచ్చాయో? ఇలా మూత పెట్టామంటే మనం దాంట్లోని వాటర్తోనే మంచిగా మగ్గిపోతుందండి చికెను. చికెన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇలా ఉడికిన చికెన్లో మనము కొంచెం గరం మసాలా అండ్ ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఇలా అన్నీ బాగా కలిపి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కానీ వదిలేసామంటే చికెన్కి మసాలాలంతా బాగా పట్టుకొని టేస్ట్ బాగుంటుందండి. అండ్ నేను ఫైనల్గా కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చాగా దంచేసుకున్నాను. అంతే, మన యమ్మీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.